సర్కార్ ఆఫీస్ అయినా ప్రైవేట్ కంపెనీ అయినా కొలువులు చేసేకాడ అన్నలకు అక్కలకు జమీన్ ఆస్మాన్ ఫరాక్ ఉంటుంది. వాళ్ళు 90 మంది ఉంటే వీళ్ళు 10 మంది ఉంటే మా ఎక్కువ. దందాలు చేసేకాడ గట్లనే ఉంటుంది. మగోళ్ళు నడిపే బిజినెస్లే ఎక్కువ ఉంటాయి. మహిళా పొదుపు సంఘాల పుణ్యమా అని ఇప్పుడిప్పుడే అక్కలు సుత చిన్న దుకాణాలు పెట్టుకుంటున్నారు. ఇక రాజకీయాల ముచ్చట ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. టికెట్లు వంచే కాడ, పోటీ చేసే కాడ, గెలిచే కాడ అన్నిట్లా అక్కలను దూరం పెడతారు. ఇక గా లెక్కలు మారబోతున్నాయిల్లో. మా అక్క చెల్లెండ్లంతా ఖుషయ్య ముచ్చటైందంటే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లా మనకు 33% రిజర్వేషన్ అమల్లోకి వచ్చేటట్టుందబ్బా. అంటే 2029లా ఆల్రెడీ పార్లమెంట్ లా బిల్లు సుత పెట్టిండ్రు. ఇక అచ్చేడు దేశమంతా జనాభా లెక్కలు తీస్తారు. ఆడోళ్ళు మొగోళ్ళు ఎందరున్నారో తెలిసినాక మందిని బట్టి ఎంపీ సీట్లు పెంచే కోపుందట. ఇప్పుడు లోక్సభలో 543 మంది ఎంపీలుంటే నియోజకవర్గ పెరిగినాయి అనుకో 888 కావచ్చు. 100కి 33 మంది అంటే 293 సీట్లు లేడీస్ కే ఇయ్యాలిగా. ఇప్పటి లెక్క మీదకెళ్ళి చూస్తే 179 మంది ఉండాల్సి ఉంటే ఉన్నది 74 మందే. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఏండ్ల కాంచి ఉద్యమం నడుస్తుంది. నియంగానే ఇప్పుడు అమల్లోకి వచ్చానంటే ఆడోళ్ళకు సుత మస్తు పదవులు వస్తాయి. ఎంపీలే కాదు ఎమ్మెల్యేలు కూడా. గా లెక్క మీదకెళ్ళి చూస్తే మన అసెంబ్లీలా 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 39 మంది మేడాలు ఉండాలి. కానీ ఉన్నది ఉత్త 9 మందే. ఎట్లా చూసుకున్నా ఫాయిదే. అంత మంచిగానే ఉన్నది గాని జనాభా లెక్కలు తీసి కులగణన వేసేట వరకు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోతే గానే చర్చ నడిసబట్టే. చూడాలి మరి ఏమైతుందో.